ఆరోపణలు నిజమైతే మన జానీ మాస్టర్ పరిస్థితి ఏంటి నెక్స్ట్? ఇండస్ట్రీలో జానీ మాస్టర్ ఉండడేగా అన్న మొన్న అవార్డు ఇచ్చారన్నా, మేము వెళ్ళామన్నా, నువ్వు వచ్చావన్నా. కాదు బ్రో, అసలు 2 days నుంచి ఇదే వర్క్ నడుస్తుంది. ఎవరికి బయటికి రాకపోవడానికి కారణం ఏంటంటే అదే అంటున్నా. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే 7:30 కల్లా స్టేషన్కి వెళ్ళి ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, నేను ప్రతిదీ తీసుకొచ్చి నేను అప్పచెప్తాను అంది. ఇప్పుడు దాకా ఆమె స్టేషన్కి వెళ్ళింది లేదు, ఫోన్ లోనే ఆమె కేసు పెడతాం జరిగింది. సాయంత్రం చూడాలి ఆమె దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి, అందులో ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్నది చాలా షాక్ గా ఉంది మాకు కూడా. జానీ మాస్టర్ అయినా ఎందుకు రాలేదంట బయటకు, ప్రెస్ మీట్ గానీ ఏం పెట్టకుండా ఇన్ని రోజులు ఎందుకున్నారు? నిజంగా చేశాడంట, అందుకే ప్రెస్ మీట్ పెట్టలేదా? చాలా మంది అదే అనుకుంటున్నారు. అందరూ అదే అనుకుంటున్నారంటే ఆయన అందుబాటులో ఉంటే అది నిజమా అబద్ధం తెలిసింది. నా మీద ఒక నింద పడ్డప్పుడు ఒక ప్రెస్ మీట్ ఏదో ఒక స్పందించలేదు కనుక నిజమై ఉంటది అనుకుంటున్నాను. జానీ మాస్టర్ పలుకుబడి ఉపయోగించి బయటికి రావచ్చు అన్నమండి. ఆల్రెడీ లాస్ట్ టైం చూసుకున్నా సరే ఒక అమ్మాయి విషయంలో మనోడికి ఆల్రెడీ ఒకసారి జరిగింది. సో అది 6 నెలలు 3 నెలలు లోపల ఉండడం కూడా జరిగింది. సో బెయిల్ మీద బయటకు వచ్చాడు. లాస్ట్ టైం కూడా మనం ఒక కేసు చూసుకున్నాం, రాస్తోని లావణ్య చివరికి ఏమైంది, లావణ్య ఇస్ కొంచెం అదే మాదిరిగా ఇది కూడా జరిగిద్ది అనుకున్నాం. కాకపోతే అలా అనుకుంటే మన హీరో ఎవరైతే ఉన్నారో ఆయన బయటకు వచ్చి డైరెక్ట్ గా మాట్లాడాడు. కానీ జానీ మాస్టర్ అందుబాటులో లేడు. అలా టీం నెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళవి కూడా స్విచ్ ఆఫ్లు అయితే వస్తున్నాయి. కానీ ఆయన వచ్చి ఇది అబద్ధం అయితే గనక డేర్ గా వచ్చి మాట్లాడితే గనక ఏది నిజం ఏది అబద్ధం అన్నది తెలిసింది. జానీ మాస్టర్ అన్నది చాలా మంచి కొరియోగ్రాఫ్. ఆయన తెలుగులో కానీ తమిళ్ అన్ని భాషల్లో కూడా చాలా పెద్ద పెద్ద హీరోలతో పరిశ్రమ ఉన్న అతను, అందరితో కూడా మంచిగా క్లోజ్ గా ఉన్న వ్యక్తి, పెద్ద పెద్ద వాళ్ళతో తిరిగిన వ్యక్తి. ఈ రోజున ఇలాంటి కేసులో ఇరుక్కుంటాడని మేమైతే అనుకోలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఫస్ట్ స్టార్టింగ్ ఆమె డీలో పరిచయం అయినప్పుడు ఆమెకి ఏజ్ వచ్చి 17 సంవత్సరాలు ఎంత ఉంటది, ఇప్పుడు 21 అంట. సో అప్పుడే అవి చర్య పెడితే ఇలా చేస్తున్నాడని జానీ మాస్టర్ గారు ఈ రోజు అసలు బయటకు వచ్చేవాళ్లే కాదు, మేజర్ కదా. సో ఇన్ని గ్యాప్ తీసుకొని ఇప్పుడు చెప్పడం అంటే దీని వెనకమాల ఎవరో పెద్ద అస్తం అయితే ఉంది అయితే నాకు అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే ఇంకొకటి ఆమె చెప్పడం ఏంటంటే జానీ మాస్టర్